కీర్తనలో 133 నుంచి చివరి వరకు చదువు. సోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద ఆరోను చట్టం మీదుగా అంచు వరకు దిగజారును. పది మీద తైలము వలె సీయోను కొండ మీదగా దిగువచ్చు. హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండిన వలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడు పరిశుద్ధ లేఖనాన్ని దీవించుగాక. ఆమేన్. దేవుని నామమున వందనాలండి. ఈ సమయం ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా దేవుడు నా నమస్కారాలు. మీరు వచ్చిన అందరికీ నా నమస్కారాలు చెప్పుకున్నాను. అందరూ మొక్కలు వేసిందిగా కోరుకుంటున్నాను. చాలా చక్కటి సమయానికి వచ్చామండి. మనం అందరం మొక్కలు వేయాలి. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మొక్కలు వేయాలి. మనం చాలా చక్కటి సమయానికి వచ్చామండి. ఆరాధన అనే సమయంకి దేవుడికి మనం మొరపెట్టుకున్న సమయం. అందరూ దేవుడికి మొరపెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. అడగండి దేవుడి దగ్గరగా అడగండి. స్వరం ఎత్తాలి. అందరూ స్వరం ఎత్తాలి.
స్వరమెత్తి దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం,
చదివి మనల్ని ముఖ్యాహారంలో బలపరిచిన అభికి దేవుడు గుడిగా దేవుడు దయచేయాలి కనుక తర్వాత మన ఆరాధన ఈడలా చేస్తాడు దేవుడు బాగా దీవించి ఆశీర్వదించాడు కాక దేవుడు గడిగా కలుగును కాక ఇంకా బలమైన సాధనగా గొప్ప సేవకుడిగా అభిషేకించి ఆశీర్వదించి దేవుని పరిచయం కొరకు వాడుకున్న కాక ఆమె ప్రార్థన చేయని బిడ్డలు పక్కన రాస్తున్నారు వాక్యం చదువుకున్నాం మన ఎవరు విని కూడా దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదవడానికి సిద్ధపడింది బిడ్డ ఆశపడ్డారన్నాడు దేనాన్న
కీర్తనలు లేచినప్పుడు ఒకటో సంకీర్తన అంట. ఒకటో సంకీర్తన చదువుకున్నాక వాక్యం వచ్చింది. దేవుడి నామానికి వందనాలు. ఈ సమయంలో ఇచ్చిన అమ్మగారిగా ఈ గారికి నా వందనాలు. దుష్టుల ఆలోచించకు నడవక, పాపల మార్గమున నిలవక, అపహాస్యుని కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతా సఫలమగును. దుష్టులు అలాగు ఉండక గాలి చెదరగొట్టు రొట్టె వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. దుష్టుల మార్గము నాశనానికి నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. సిద్ధపడింది చక్కగా. చక్కగా దేవుడి వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఎప్పటికీ ప్రార్థన చేశారా? ప్రార్థన చేసి మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉంటాడు. కరెక్ట్గా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వింటాం. ముందుగా దేవాది దేవునికి నా వందనములు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అమ్మమ్మ గారికి నా వందనములు. చెల్లికి, తమ్ముడికి కూడా నా వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. రెండు నిమిషాలు అలాగే కూర్చోండి. మీ చేతులు మాత్రం ఆకాశం పెట్టి వెత్తండి. మీకు తెలిసిన పాటే, తెలియని పాట మాత్రం కాదు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనురాగా
కానీ మన మీద కూర్చొని వచ్చాము వెళ్ళామని కాదు. మనం ఆయనకి చేతులు ఇస్తే ఆయన మనల్ని పట్టుకుంటాడు. మనం చేతులు ఇవ్వకుండా ఉంటే ఏం చేస్తారు? ఆయన వదిలేస్తారు. మన ముందు చేతులు ఇస్తేనే పట్టుకుంటారు. ఈసారి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 22:14. ఇక్కడ ఏమనుంది? పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈ సంఘము కొంతమందితోటి ఏర్పరచబడింది. ముందుగా ఏంటి? పెద్ద అయ్యగారు సంఘాన్ని నిర్మించారు, అంటే చర్చిని నిర్మించారు. కానీ ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నారు? అమ్మగారిని ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరచుకున్నారు? దాని ప్రణాళిక ఉంది కాబట్టి సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అదే అమ్మగారు లేకపోతే సంఘం ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఎన్ని సంఘాలు కలిపి సంఘంగా కూడింది? 2-3 సంఘాలు కలిపి సంఘంగా కూడింది. ఇది ఏ సంఘము? ప్రేమ కలిగిన సంఘము, ప్రార్థన కలిగిన సంఘము. ఏం నేర్చుకున్నాము ఇక్కడ? ప్రార్థన, ప్రేమనే నేర్చుకున్నాం. మన సంఘాల్లో ఏం నేర్చుకుంటున్నాము? వాక్యం ఒకటే నేర్చుకుంటున్నాం. వస్తున్నారు, బోధిస్తున్నారు, వెళ్తున్నాము. అంతేగాని ఇక్కడ మనం నేర్చుకున్నది అనేకం. అందుకే మనం ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచిన కాదు. పిలిచారు, మనల్ని పిలిచారు కాబట్టి మనము ఇక్కడ ఉన్నాం. ఎవరు పిలిచారు? మన నజరేయుడైన యేసు మనల్ని పిలిచారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నాం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణతస్యములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనను నజరైనను ఉన్నారు. చాలా ఇక్కడ ఏమనుంది? ఏర్పరచబడిన వంశము. మనం అంటే ఏర్పరచబడిన వంశము అంటే అనేక మంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఈదను మన ఇక్కడ కూడి ఆయన ఆరాధించడానికి మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకోవడమే కాదు, మనకి పరిశుద్ధతను, దేవునికి స్తోత్ర ప్రజలై ఉన్నామంట. అంటే ఆయనకి స్తోత్రించడానికి ప్రజలమై ఉన్నాము. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా 700 కోట్ల పైనే ఉంటారు. కానీ అందులో మనం క్రైస్తవులము అనబడడానికి ఏంటి కారణం? ఆయన మనల్ని ముందుగా ఎన్నుకున్నారు. అంటే తల్లి గర్భంలో రూపించక ముందే ఏం చేశారు? ఆయన మనల్ని ఎన్నుకున్నారు. మన వంతు, మన ప్రణాళిక ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అనేది ఆయనే మనకి నియమించారు కాబట్టి ఆయన ఈ స్థానంలో కూర్చొని ఆయన ఆరాధన చేస్తున్నాము. అంటే మనం ఏ షాప్ కన్నా వెళ్ళామనుకోండి, అంటే వస్తువులు కొన్నానా లేకపోతే డ్రెస్ తీసుకున్నా కూడా మనం ఏం చేస్తాము? వెతికి తీసుకుంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని వెతికి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారంటే ఆయన మార్గంలో నడవడానికి మనల్ని ఎన్నుకున్నారు. అనేకులు అన్ని జనులు ఉన్నారు, వాళ్ళు మారుతున్నారు. మారి ఏం చేస్తున్నారు? మన సేవలో వాళ్ళు కూడా నడుస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ముందు నుంచే ఉన్నాం, ప్రారంభం నుంచే ఉన్నాం. కానీ మనం మాత్రం వారికిలా ఉండట్లేదు. సగం ప్రార్థన చేసి సగం వదిలేస్తున్నాం మన జీవితాన్ని. కానీ పూర్తిగా ఆయనకి అర్పించుకుంటేనే ఆయన వంశంలో మనం ఒక మెంబర్ అవుతాం. ఎఫెసీయులు 2:10. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగునో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటకే ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ
సృష్టించి నిర్మించుకున్నారు. ఇప్పుడు సముద్రంలో చేపలు ఉంటాయి కదా, సముద్రమే కదా, మన గోదావరి కూడా ఉంది కదా, చేపలు చనిపోతే ఏం చేస్తాయి? వాటర్ ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతాయి. కానీ చేపలు, బ్రతికున్న చేపలు ఏం చేస్తాయి? ఎదురు ఈదుతాయి. మనం క్రైస్తవులో ఉండి ఎదురీదాలి కానీ చనిపోయిన చేపల వల్ల వెనక్కి రాకూడదు. మనం బలంలో శక్తిని పొందుకొని దేవుని మార్గంలో ముందుకి కొనసాగాలి. కానీ చేప వల్ల వెనక్కి వస్తే మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? మనలో ఏం లేదు, ప్రార్థన లేదు, ఆయన జీవం కూడా లేదు. కాబట్టి మనము నిర్జీవంగా జీవిస్తూ శ్రమలను అనుభవిస్తున్నాం. ఆయన ఏం చేశారు? మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, మనల్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? పాపులను మార్చి ఆయన నిజమైన రక్షకుడని తెలియచేసి పరలోకంలో తన స్థానాన్ని ఇవ్వడానికి మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకున్నామంటే మనం ఏం చేయాలి? ముందు ఒక ఆత్మనైనా రక్షించాలి. ఆత్మను రక్షించకపోతే ఏమవుతుంది? పరలోకంలో మనకు కూడా స్థానం ఉండదు. ఆత్మను రక్షించమన్నారు కదా అనేసి వెళ్ళిపోయి పక్కనతో ముచ్చట్లు అంటడం కాదు. ఏ ముచ్చట్లు అంటారు? అవన్నీ ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా. అలాగే మనము ఇక్కడ సంఘంలో నేర్చుకున్నది వెళ్ళి ఎదుటి వారికి చెప్పాలి. ఎదురు బదులు ఉన్నామంటే మనం ఏం చేయాలి? మన సమస్యల కోసం చెప్పడం కాదు. దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు, గొప్ప దేవుడు అని చెప్పుకుంటే ఇతరులు విని కూడా వాళ్ళు ఏం చేస్తారు? మనతో కలిసి అవునా మీ దేవుడు అంత గొప్పవాడా, మీ దేవుడు ఇన్ని ఆశ్చర్యకార్యం చేశాడా అనుకుంటారు. లేదు ఇదే కూర్చొని అమ్మ కాళ్ళొప్పులమ్మ, అమ్మ షుగర్ అమ్మ, అమ్మ తలనొప్పమ్మ అని అంటే ఏమంటారు? వాళ్ళు కూడా వచ్చి అమ్మ నాకు అదే రోగము, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చెప్పండి అని అంటారు తప్ప మీ సంఘానికి వస్తాం, మీ ప్రార్థనకు వస్తాం, మీ దేవుని ఆలయానికి వస్తామని అంటారా? అనరు. మనం మార్చాలంటే మనలో ముందు మార్పు ఉండాలి. ఆ మార్పు లేకపోతే ఏమవుతుంది? ఎవరిని కూడా మనము మార్చలేము. మార్చాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇతరులు అలా చేశారు, ఇలా చేశారు, అది అలాంటిదే ఇలాంటిదే అంటే మనం ఎలాంటి వాళ్ళం? మనం కూడా అదే, మనం కూడా మన జీవితం కూడా అదే. ముందు మనం మారి ఇతరులకి మనము చెప్పాలి. దేవుడు పని చేసే వారంగా ఉండాలి కానీ ఆయన పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉంటే మనకి ఏమవుతుంది? శాపం వస్తుంది, మనకి బాధలు వస్తాయి కదా. అలాగే 1 కొరింథీయులు 3:1-2. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేదు. శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డవలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. మనము క్రీస్తు యందు పసిబిడ్డలం అంటారు. అంటే మనం ముసలి వాళ్ళం కాదు, యవనస్తులం కాదు, చిన్నపిల్లలం కాదు, పసిబిడ్డలు. అంటే ఆయన దృష్టిలో మనం ఎవరము? చిన్న పిల్లలం. మనం ఎంత తప్పు చేసినా ఆయన ఏం చేస్తున్నారు? మనల్ని క్షమిస్తున్నారు కదా. దానియేలు ముమ్మారు అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? రోజుకి 3 మార్లు. అంటే రోజు ప్రార్థనే చేస్తున్నారు. మనం అంతా ప్రార్థన చేయలేము, ఎందుకంటే మన పనులు ఉన్నాయి, మన సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం అంతా ప్రార్థన చేయలేం. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన చేస్తే సరిపోతుంది. కానీ మనం ఏమన్నా చేస్తామా? అస్సలు తినేసి పడుకుంటాం. కానీ దానియేలుని రాజు ఏమన్నాడు? నువ్వు విగ్రహాల్ని పూజించు, విగ్రహాలను పూజిస్తేనే నువ్వు రాజ్యంలో ఉంటావు, లేకపోతే నేను ఏం చేస్తానో సింహాల బోన్లో పాడేస్తాను అని అన్నారు. కానీ దానియేలు ఏం చేశాడు? దాన్ని వ్యతిరేకించాడు. దాన్ని పక్కకు త్రోసి మోకాలేసి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ఆయన ఊరికనే చేశాడా? ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి కాబట్టి ఆయనే చూసుకుంటాడు సమస్తము. ఆయనకి ఇచ్చేద్దాం, ఆయనే మనల్ని కాపాడతాడని చేసి దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది రాజు చూసి ఏం చేశాడు? సింహాల బోన్లో వేశాడు. ఆ సింహాలు ఏమన్నా తక్కువండి? మనిషికి అనిపిస్తే ముందే తినేస్తాయి. కానీ దానియేలు చూడగానే ఏం చేసినాయి? సైలెంట్ గా కూర్చున్నాయి, ఏం చేయలేదు. ఎందు నిమిత్తము? ఆయన ఆజ్ఞ ఉంది అక్కడ, ఆయన మాట ఉంది కాబట్టి దానియేలు కూడా ఏమీ చేయలేదంట. సహోదరులంట ఎలా కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఆత్మ సంబంధమే కలిగి ఉండాలి. కానీ అంటే మాదే కాదు, అన్ని సంఘాల్లో కూడా అంతే. సహోదరులు అంటే ఇద్దరే ఉంటారు. 3వ వ్యక్తి వస్తే ఏమవుతుంది? యుద్ధాలు, గొడవలు, కోళ్ళు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి. ఆత్మ సంబంధమైన జీవితంతో ఇతరులను కలుపుకుంటూ పోవాలి. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏం చేయాలి? మనము కలిసి జీవించాలి, కలిసి మాట్లాడుకోవాలి. ఆ సమస్యలు తెలుసుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఆవిడ
మేము మూలన ఉంటామేమో కదా, ఎవ్వరు ఏమి చెప్పడానికి ఉండదు, మేము ఏ గొడవల్లో తోడడానికి ఉండదు, ఒకరు ఇద్దరు ఇంటికి వచ్చి చెప్తా ఉంటారు. కానీ ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు మాత్రం మాకు లేదు, ఎంతో గొప్ప అనుకుంటారు. ఒక్కోసారి మా అమ్మ బయటికి వెళ్తానంటారు, అది కూడా వద్దంటారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఏమంటారు, ఎన్నో విషయాలు చెప్తారు. ఆ విషయాలన్నీ ఇవిడేం చేస్తుంది, ఆ బ్రెయిన్లో పెట్టుకొని అయ్యే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అందుకని మనం ఏ మాటలు చెప్పుకున్నా కూడా అది దైవికంగా ఉండాలి, ఏ మాటలు కూడా చెప్పుకోకూడదు. అంటే ఇప్పుడు మనం నోటితో చెప్పుకోవాలంటే వాక్యం చదవండి, అది మీకు ఎక్సర్సైజ్ గా ఉంటుంది. ప్రార్థన చేయండి మోకాలేసి, అది కూడా మీకు ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ గా ఉంటుంది. మనం మోకాలేసి ప్రార్థన వల్ల మన కండరాలు ఏమవుతాయి, కదులుతాయి. ఆ కదిలినప్పుడు మనలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. అందుకే దేవుడు మోకాలేసి ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. ఆత్మ ద్వారా కాదు కానీ మన శరీరం ద్వారా కూడా ఆయన్ని పరిశుద్ధపరచాలంట. ఆత్మ ఉంటే సరిపోతుందా? మనం శరీరం చేసే తప్పులు పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ పొరపాట్లు తప్పులను వదులుకుంటేనే కదా మన ఆత్మ అనేది పరలోకానికి చేరనిస్తుంది. లేకపోతే ఆత్మ పొందుకొని భూలోకంలో ఉంటేనే సరిపోతుందా? లేదు, ఆత్మ పొందుకొని పరలోకంలో కూడా ఉండాలి. మన శరీరం ద్వారా చేసే అనేక పనులు కూడా ఏముండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఆనందంగా ఉండాలి, దేవునికి సంతోషంగా ఉండాలి. అంతేగాని మన వల్ల చేసే ప్రతి పని కూడా దేవునికి అసహ్యంగా ఉండకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులుగా పిలువబడ్డాము, అదిగా కాదు. క్రైస్తవులుగా పిలువబడ్డామంటే మనం ఏం చెయ్యాలి, ముందుగా ఆయనకి మహిమగా ఉండాలి. ఆయనకి అవమానంగా ఉంటే మనకి మన నిత్య రాజ్యంలో స్థానం ఉంటుందా? ఉండదు. అందుకే ఆయన అడుగుతున్నారు, మీరు భూమిలో ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రత్యేకమైన వారు. ఆదాము అవ్వను ఎలా సృష్టించారండి? మట్టిని తీసి తన ఊపిరి పోసి మనిషిగా చేశారు కదా. ఆయన మట్టితోనే వాళ్ళిద్దరిని సృష్టించారు. కానీ మనల్ని ఎలాగిచ్చారు? గర్భం ద్వారా ఇచ్చారు. అంటే వాళ్ళకి నొప్పిని కలగ చేసి మనల్ని ఇచ్చారు. పుట్టినప్పుడు ఏ దీవెనతో పుడతామో మనం మరణించినప్పుడు కూడా ఆ దీవెనతో వెళ్ళకూడదండి, అధికమైన దీవెనలతో మనం మరణించాలి. అంటే పుట్టినప్పుడు కొంచెమే దీవెనలు ఇస్తాడు, ఏ ప్రణాళిక ఉందో మనకు తెలియదు, ఊహ ఉండదు, మాట ఉండదు. అందుకనేసి ఆయన పుట్టించాడు, బాగానే ఉంది, కానీ మాట ఊహ తెలియదు. కానీ ఆయన ప్రణాళిక మనం ఎలా తెలుసుకోవాలి? ముందుగా ప్రార్థన చేయాలి. పిల్లలకి ఎన్ని సంవత్సరాల నుంచి మాట వస్తాయి? 4 and 5 years. లేదు అంటే 2 సంవత్సరాలకే అమ్మ, మామ, తాత అంటారు. తర్వాత మనం ఏం నేర్పిస్తాము? బూతులు నేర్పిస్తాం. ఫస్ట్ బూతులే వస్తాయి. ఒరే ఎదబా, ఒరే ఇది అని నేర్పిస్తాం. ఆడు కూడా ఏమంటారు, రోడ్డు మీదకి వెళ్ళి ఆంటీ, అంకుల్, అక్క అని అండు. ఆడు కూడా ఒరే పోరా ఇవే మాట్లాడతారు. మనం చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఏం మాటలు నేర్పించాలి? మర్యాద నేర్పించాలి. మాట, సక్రమైన మాట నేర్పిస్తేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. ఆ మాట లేకపోతే మనలో కూడా ఏముండదు. అంటే చిన్నపిల్లలను కూడా మనం ఏం చేసాము, ఆత్మకి దూరం చేసేసాం. ఆ పిల్లని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్దయ్యకు కూడా వాడే ఏమవుతాడు, ఆత్మలో పరవశిస్తాడు, ఆత్మలో నడుస్తాడు. అలాగే మనము ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని మంచి సరైన మార్గంలో నడిపించాలి. దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన అడిగితేనే కానీ మనకి జ్ఞానం ఇవ్వడు. రోజు మనం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామంటే మన సమస్యలతోటే ప్రార్థన చేస్తాం. మన నొప్పి, బాధ, కన్నీరు కాచి ఏం చేస్తాం, దేవా ఇది నా సమస్య, దేవా అది నా సమస్య అని అంటే ప్రార్థనే చేస్తాం. కానీ మనం ఏం అడగాలంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుము, నీ చిత్త ప్రకారమే నా జీవితాన్ని సాగనిము, నీ చిత్తమే నాలో ఉంచు అనేసి ప్రార్థన చేస్తే మనకి ఏ రోగం ఉండదండి, ఏ సమస్య కూడా ఉండదు. ఆయన మనకి అన్ని ఇస్తాడు. అడిగితే జ్ఞానాన్ని ఇస్తాడు, అడిగితే ధనాన్ని ఇస్తాడు, అడిగితే అందాన్ని కూడా ఇస్తాడు. అందాన్ని చూసి మనం మోసపోతాం, కానీ దానివల్ల ఏముంది, ప్రయోజనం ఏమీ లేదు. మట్టిలో కలిసిపోయి ఈ శరీరం కోసం మనం అన్ని పోకలాడతామే. నిత్య జీవం పరలోక రాజ్యం కోసం మనం ఎంత పోకలాడాలి కదా. ఆ పాకులాంటి భూమి మీద చేస్తేనే పరలోకంలో మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే అక్కడ ఉండం. ఎక్కడ ఉంటాం? నరకంలో ఉండి సాతాలతో కూర్చొని ఆనందించాలి. అది ఆనందం అంటారో కన్నీరు అంటారో అది మనకే తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. దానియేలు 6:3.
అంటే ఏంటండి, చిన్న బుద్ధి కాదు, చాలా గొప్ప బుద్ధి. అది ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మన బుద్ధిని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మన తిండిని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మనం అడగకుండానే ముందు అన్ని అవసరాలను ఇచ్చేది ఆయన. ఆ బుద్ధిని మనం ఏం చేస్తున్నాము? తప్పుదారు పట్టిస్తున్నాం, చెడు మార్గంలో నడిపిస్తున్నాం. ఆ బుద్ధిని సరైన మార్గంలో నడిపిస్తే దేవుడు మనల్ని సంతోషిస్తారా లేదా, మన ఎందుకు ఆనందిస్తారా లేదా? కానీ ఇప్పుడు నుంచి అయినా మన బుద్ధిని మార్చుకోవాలి, సరైన మార్గంలో దాన్ని కూడా మలుచుకోవాలి. నిజమైన క్రైస్తవులు జీవితంలోనే బ్రతకడం కాదు, వాటి ద్వారా కూడా మనకి శక్తిని కూడా వస్తుంది. మోషే సకల విద్య కలిగిన వాడు కదా, చాలా గొప్పవాడు. ఆయన యందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించమని మోషేని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారండి? ఆయన రాజు కాదు, కానీ ఒక వ్యక్తి, ఒక అంటే పశువులను మేపే వ్యక్తి. ఆయనకి అంత గొప్ప వరం ఇస్తే మనల్ని ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకి ఎంత గొప్ప వరం వస్తుందండి కదా. అప్పుడు ఏ వస్తువులు లేదు, ఏ వాహనాలు లేవు, ఏ గొప్ప గొడుగులు కానీ కలశుడు కానీ ఏ వస్తువులు కూడా ఆయనకి లేకపోయినా ఎండనక వాననక ప్రతి రాళ్ల మార్గంలో కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. అందులో మనం ఇంత చిన్న వంతైనా చేయగలుగుతున్నామా? చేయట్లేదు. అంటే మన ప్రణాళిక ఆయన ఎంతో ఉంది, కానీ మనకేంటి ప్రణాళిక అనేది తెలియట్లేదు. మోషే ప్రణాళిక ఎలా తెలిసిందండి? ఆయన ఆత్మ గట్టి రూపం లాంటి అగ్ని వచ్చి ఆయనతో మాట్లాడింది. ఆయన మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఆయన మాట్లాడతారు. కొంతమందికి వరాలు ఉంటాయి. ఏంటి అవి? ఆయన దర్శనాలు వస్తున్నాయండి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని దర్శనాలు వస్తాయి. కొంతమందికి పాటల ద్వారా మాట్లాడతారు, కొంతమంది ప్రార్థనలో మాట్లాడతారు, కొంతమందితో వాక్యంతో మాట్లాడతారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడతారు ఎవరికి తెలియదు. అన్ని వరాలు ఒకే వాళ్ళకు ఉండాలని రూల్ కూడా లేదు. ఎవరిష్టమో వాళ్ళది. అంటే దేవుడు ఈ చిత్తాన్ని మీకు ఇస్తున్నాను, ఈ ప్రణాళిక మీకు ఇస్తున్నాను, ఈ ప్రత్యేకత మీకు ఇస్తున్నానని దేవుడు ముందుగా మోషేకి చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించి ఎక్కడ తీసుకెళ్లారండి? ఆయనకి ఇవ్వాల్సిన పాలు తేనె ప్రవహించే ప్రాంతానికి తీసుకెళ్ళారు. అంటే కొంత సమయంలో ఈ మోషే గారు కూడా ఏమైంది? ఆయన్ని ఆపేసి ఇంకో వ్యక్తిని ఎన్నుకున్నారు. మోషే గారిని ఎందుకు ఆపేశారండి? అప్పుడు దాకా ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేశారు, దేవా వారిని క్షమించండి, వారు ఏ తప్పు లేదు అనేసి ఆయన మోషే గారు ప్రార్థన చేశారు. కానీ ఆయన ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఒకేసారి ఒకే తప్పు చేశాడు. ఆ తప్పుకి దేవుడు కోపం వచ్చి ఏం చేశారు? మోషే గారిని ఆపేసి ఇంకో వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. అంటే మన జీవితంలో బైబిల్ అనేది మనకు రాసిచ్చాడు దేవుడు. ముందుగా వారికి బైబిల్ లేదు, ఏ వస్తువు కూడా లేదు తెలుసుకోవడానికి దేవుని కోసం. కానీ దేవుడు ఎలా మాట్లాడారు? ఆత్మ ద్వారా మాట్లాడి వాళ్ళని నడిపించారు. మోషే ఏంటి, దానియేలు ఏంటి, దావీదు ఏంటి, ప్రతి ఒక్కరిని ఆత్మ ద్వారానే అంటే నడిపించారు. మనల్ని ఎలా నడిపిస్తున్నారు? వాక్యం ద్వారా నడిపిస్తున్నారు. ఈ వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని పక్కన పాడేస్తున్నాం, దాని అనుసరంగా నడుచుకోవట్లేదు. మోషే వలె, దానియేలు వలె, దావీదు వలె, ఇంకా ఎస్తేరు వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటను, ఆయన ఆజ్ఞను వినాలి. రోమా 12:12. పట్టుదల స్థిరత్వం మనకి ఏముండాలండి? ప్రార్థనతో పట్టుదల ఉండాలి. ఏదన్నా సాధించాలంటే ఏముండాలండి? ప్రార్థన. నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తేనే గాని అది మనకి దక్కదు. కానీ కొంతమంది అనుకుంటారు ఇన్ని సంవత్సరాలైనా అన్ని సంవత్సరాలైనా నాకు దక్కలేదు. ఎందుకు దక్కలేదంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అది నెరవేరుతుంది. మనకు పట్టుదల లేదు, ఆ పాపాన్ని కూడా విడిచిపెట్టట్లేదు. అలాంటప్పుడు మనకి ఎలా వస్తుంది? రాదు కదా. రావాలంటే ముందు మనం చేసిన
మరలా అది చెయ్యకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తేనే మనకు అది దక్కుతుంది. ఇర్మియా 1:4-5. యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను నిర్మించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇక్కడ ఏమని రాస్తుందని, జనములకు ప్రవక్తగా నిన్ను ముందుగానే నిర్మించేశాడు. నిర్మించినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చిత్తాన్ని వెతకాలి, ఆయన ప్రణాళికను వెతకాలి. వెతికితేనే ఆయన ప్రతిష్ఠింపబడిన జనములకు మనల్ని ప్రవక్తగా చేస్తాడు కదా. మనం షాప్కి వెళ్ళి కొన్ని పెన్స్ తెచ్చుకుంటాం. మనం ఎగ్జామ్స్ రాయాలంటే మనకు పెన్ యూజ్ ఉంటుందా లేదా కదా. కొంతమంది ఎక్కువ కాస్ట్లీ పెట్టి కొంటారు, కొంతమంది తక్కువ కాస్ట్లీ పెట్టి కొంటారు. కానీ మన పక్కనోడు రాస్తాడు కదా పెన్ను, చాలా స్మూత్గా చాలా నీట్గా రైటింగ్ వస్తుంది. ఆ రైటింగ్ చూసి మనం ఎంత మురిసిపోతాం కదా. ఆ పెన్ను నాకుంటే బాగుండు, ఆ పెన్నుతో నేను రాస్తే బాగుండు, నాకు కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేసి అనుకుంటారు. చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ ఊహతోనే ఉంటారు. కానీ నీ పెన్నుతో నువ్వు రాస్తే నీ మార్కులు నీవు అవుతాయి, కానీ ఆడి పెన్నుతో రాస్తే ఆ రైటింగ్ నీకు వస్తుందా? రాదు. నీ రైటింగ్ నీకే ఉంటది. ఆ రైటింగ్ చక్కగా ఉందని మురిసిపోతాం. నీ రైటింగ్ కూడా చక్కగానే ఉంది. దేవుడిని ఇద్దరిని ఏర్పరచుకున్నారు, దేవుడిని ఇద్దరిని తయారు చేసింది ఆయనే, కానీ రైటింగ్ ఏమైంది? మారిపోయింది. అందులో ఎవరిని ఎన్నుకుంటారో ఎవరికి తెలీదు, ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఆయన నిర్మించుకున్నప్పుడు నిన్ను ఎన్నుకుంటాడో నన్ను ఎన్నుకుంటాడో అనేది కాదు, మనల్ని ఎన్నుకునేలాగా మనము చేసుకోవాలి. అంటే మనకు ముందే ఏం కావాలి? క్రమశిక్షణ. ఏం కావాలండి? క్రమశిక్షణ ఉంటేనే కానీ మనము ఆయన ఎందుకు వెళ్ళలేము. క్రమశిక్షణ అంటే అల్లరి చిల్లరగా తిరిగేసి పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడి, అంటే ఎవరు చెప్పినా ఏది చేయకుండా ఉంటే అది క్రమశిక్షణ ఏంటి? కాదు. ఎవరు చెప్పినా మనము చెయ్యాలి. అది అమ్మైనా నానైనా బయట వారైనా ఏం చేయాలి? మనం క్రమశిక్షణగా వింటేనే కనుక మనం సరైన మార్గంలో నడుస్తాం. ఆ క్రమశిక్షణ లేకపోతే పెద్దయ్యాక మనకు ఉద్యోగం వస్తుందా? మంచి పొజిషన్లో ఉంటామా? ఉండము. ఆ క్రమశిక్షణ కోల్పోతే చిన్నప్పటి నుంచి ఏదైనా కోల్పోతాం. అది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులమై ఉన్న మనమే పిల్లలకి నేర్పించాలి. చాలా మంది పిల్లలు అలాగే ఉంటున్నారండి. ఏంటి మీ అంటే వాళ్ళ మమ్మీయే చెప్తుంది, కానీ వాడు ఏం చేస్తున్నాడు? నా ఇష్టం, నా జీవితం, నేను ఇలాగే ఉంటాను, ఫోనే యూజ్ చేస్తాను, ఫోన్లోనే చూస్తాను, ఏం చేసుకుంటామో చేసుకొని పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ మీదే తిరగబడుతున్నారు. మనము అంటే మన పూర్వీకులు ఎలా ఉన్నారు పిల్లలు? సపోజ్ మీరే ఉన్నారు, మీ తల్లిదండ్రులను అగౌరవంగా మాట్లాడారా? లేదు. కానీ మీ పిల్లలు మిమ్మల్ని అగౌరవంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరిచ్చిన చదువు, మీరిచ్చిన ప్రేమ, నిన్ను తల్లి తండ్రిగా నియమించుకున్నారంటే నీ బిడ్డలు నీకు తల్లివి, నువ్వు తండ్రివి. కానీ నువ్వు ఫ్రెండ్వి, నువ్వు మిత్రాలు, నా తమ్ముడు, నా చెల్లి అంటే ఒప్పుకుంటాడా దేవుడు? లేదు. నువ్వు తల్లివైతే నువ్వు తల్లిలా గద్దించు, నువ్వు తండ్రివైతే తండ్రిలా గద్దించు. అంతేగాని లేదులే నా పిల్లే కదా పర్వాలేదు, చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది అని అనుకుంటాం. కానీ చిన్నపిల్లకి మొత్తం తెలుసు. ఆలోచన ఇచ్చేది ఆయనే, తెలివినిచ్చేది ఆయనే, బుద్ధినిచ్చేది ఆయనే. అన్ని తెలుసున్న పిల్లలు మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాడు చేసేస్తున్నాం. వాళ్ళకి మర్యాద నేర్పించట్లేదు, క్రమశిక్షణ నేర్పించట్లేదు, బుద్ధి నేర్పించట్లేదు, తెలివిని అస్సలు నేర్పించట్లేదు. చదువు 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 అంటున్నాం, కానీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఈ బైబిల్ చదువు నీకు జ్ఞానం వస్తుంది, నీకు తెలివిని వస్తుంది. నువ్వు మర్చిపోయిందంతా కూడా ఈ బైబిల్ ద్వారానే మళ్ళీ తిరిగి పొందుకుంటావని చెప్తే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు కదా. మనం ముందు నుంచి ఏం చేయాలి? పిల్లలకి సరే ఒక మొక్కను తెచ్చారండి, ఆ మొక్కను తెచ్చి నాటారు, నాటేసి అలాగే వదిలేశారు అనుకో, అది పువ్వులు పోస్తాయా? పుయ్యు. ఏం చేయాలి మనం? రోజుని నీళ్ళు పోయాలి. ఆ నీరే లేకపోతే చెట్టు నుంచి పువ్వు వస్తుందా? అది పెద్ద చెట్టు అయి కాయ కాస్తుందా? కాయలు. అలాగే నీ బిడ్డకి చిన్నప్పటి నుంచే వాక్యం అనే నీరుని పొయ్యాలి, ప్రార్థన అనే నీరు కూడా పోస్తేనే కానీ వాడు ఫలించలేడు. చిన్నగా ఫలించాలా, అధికంగా ఫలించాలా? మన బిడ్డలు అధికంగా ఫలించాలంటే ముందు మనం ఏం చేయాలి? వాళ్ళని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. సామెతలో ఉంటుంది కదా, సోమరివాడు ఎక్కువగా, అంటే మాకు సోమరివాడే ఎక్కువగా ఉంటాడు కదా. సోమరివాడు ఏం చేస్తాడండి? నిద్రపోతూ ఉంటాడు. ఏం చేస్తాడు? నిద్రపోతూ ఉంటాడు. పొద్దున్నే మనం 5ంటికి లేస్తాం కదండి. 5ంటికి లేచి చాలా మంది అంటే అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నారు. నీతో పాటు నీ పిల్లలను కూడా లేపి
ప్రార్థన చేయించాలి. ఆ ప్రార్థన ఇప్పటి నుంచే మొదలు పెడితే పిల్లలు వారి పిల్లల్లో కూడా అదే మార్గంలో నడిపిస్తారు. సోమరివాడు బుద్ధి కావాలి అనుకుంటే బుద్ధి వస్తుందండి? రాదు. మనం తెలివిగా వాటిని అనుసరిస్తేనే బుద్ధిని ఇస్తాడు. సోమరు పడుకొనే ఉంటాడు, ఆడికి ఏమొస్తుంది? బద్ధకమే వస్తుంది. సోమరివాడు మంచి రోజు వచ్చినా కూడా వాడు ఏం చేస్తాడు? సోమరి వల్ల దాన్ని కోల్పోతాడు. తెలివైన వాడు దాన్ని పొందుకుంటాడు. ప్రతిరోజు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేని వల్ల పొందుకుంటాం? మనము తెలివిగా ఉండి పొద్దున్నే ప్రార్థన చేస్తే పొందుకుంటాం. అదే సోమరిపోతులా ఉంటే ప్రతిరోజు వచ్చే ఆశీర్వాదాలు మనం ఏం చేస్తాం? కాలుతో కన్నేసుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు దేవా నాకు ఎందుకు ఇవ్వట్లేదు దేవా నాకు ఎందుకు చెయ్యట్లేదు దేవా అని అడగడం అసలు క్వశ్చన్ ఏనాదండి? అసలు కాదు కదా. మనలో ఉన్న తప్పు మనమే దిద్దుకోవాలి, మనమే అది తుడుచుకోవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదంలో వస్తాయి. రెండో తిమోతి 2:3, 2వ అధ్యాయం 3వ వచనం 15వ వచనం. 3వ అధ్యాయం చదవండి. 2 తిమోతి 2:3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. చాలు. క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికుని వలె. సైనికులు అంటే యుద్ధాలు చేయక్కర్లేదండి ఎదుటి వారితోటి. మంచి ప్రేమతో వారిని చేయించాలి. ఆయన ప్రేమ పూర్ణుడు కదా, దయ దాక్షిణ్యం కలవాడు. ఆయన ఎంతో మంచివాడు. ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కూడా మనము ఇతరులకి చెప్పుకుంటేనే కానీ ఆయనతో శ్రమలను ఆయన శ్రమలు అనుభవించాలంటే ఆయన 33.5 సంవత్సరాలు కూడా, అంటే చిన్నప్పటి నుంచే చాలా కార్యాలు చేశాడు. కానీ 3.5 సంవత్సరాలు ఏం చేశారు? అద్భుత కార్యాలు చేశారు. గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారు నడిచారు, రక్తస్రావం గల స్త్రీలు స్వస్థపరచబడ్డారు, గర్భఫలం లేని వారు కూడా కొందరు, దయ్యాలు పట్టిన వారు ఏమయ్యారు? దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరిగాయి కదా ఆయన శ్రమల ద్వారా. సాతాన్ని ఎంతో శోధించినా కూడా ఆయన సాతాన్ని పక్కకు త్రోసి ఆ శ్రమలని ఎదుర్కొన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పెద్ద భూతత్వంలో చూసి దేవా ఇంత పెద్ద సమస్య నాకు ఇచ్చేసావా, నేనేమైపోవాలి దేవా అనేసి అని అడుగుతాను తప్ప దేవా ఇది చిన్న సమస్య, నీ చిత్తానుసారంగా దీన్ని తీసివేసే, నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావో అప్పుడే తీసివేసే, దీనివల్ల మేమేమి బాధపడము అని అంటే ఆయన ముందుగానే తీసేస్తాడంటే అండి. అప్పుడు వరకు అక్కర్లేదు, ముందుగానే దాన్ని తీసేస్తాడు. 15వ అధ్యాయం చదువు. దేవుని ఎదుట యోగ్యుని కాను, సిగ్గుపడని వాక్యం సరిగా ఉపదేశించేవారిగాను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త. దేవుని యందు యోగ్యునిగా ఉండాలంట, సిగ్గుపడేవారుగా ఉండకూడదు. అని పని వల్ల ఆయన సిగ్గుపడకూడదంటండి, యోగ్యులుగా కనిపించాలంట. అంటే ఆయన సత్యవాకును సరిగా ఉపదేశించిన వారు నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటామంట. ఆయన సత్యవాక్యాన్ని అందరికీ ప్రచురింప చేస్తే అంటే నీవే ఆయన బిడ్డగా అనిపించుకుంటామంట. అంటే మనం కొన్ని పనులు చేస్తాం, సిగ్గుపడేలా చేస్తాం, ఆయనకి వ్యతిరేకంగా చేస్తాం. చాలా మంది యూట్యూబ్లో చూస్తున్నారు సేవకులే, అంటే ముందు నుంచి వారు సేవకులు కాదు, మధ్యలో వచ్చిన సేవకులు. ఆ సేవకులు ఏం చేస్తున్నారు? దేవుడిని సిగ్గుపరుస్తున్నారు. చాలా మంది మీ దేవుడు ఇలాంటి వాడా, సిగ్గుపరిచేవాడా, మీ దేవుడు ఎలాగున్నాడా, మా గ్రంథంలో చూస్తే మా దేవుడు అలాంటి వాడు కాదమ్మో చాలా మంచోడు అంటారు. కానీ ఆ దేవుడికి ఎంతమంది భార్యలు ఉంటారండి? 3 భార్యలు ఉంటారు. మా దేవుడు భార్య ఉందా? ఎవరూ లేరు. ఆయన సజీవంగా ఆయన రక్తాన్ని మనకి ఇచ్చి మన పాపాల కోసాన్ని ప్రాణాన్ని ఇచ్చి మరణించారు. వారి దేవుళ్ళు ఎవరైనా మరణించారా ప్రజల కోసం? ఎవ్వరూ మరణించలేదు. కానీ ఇది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నామా? ఎవ్వరూ చెప్పలేకపోతే ఎందుకు? మనలో ఉన్న భయం, మనలో ఉన్న సిగ్గు, మనలో ఉన్న అంటే చిరాకు. అంటే ఏంటి? మనం ఇది చెప్తే ఏమో రేపు నుంచి మనతో మాట్లాడరేమో, వేసేస్తారేమో. అప్పుడు అంటు రోగం తెలుసు కదండి. అంటు రోగం అంటే ఏంటి? కులమత భేదాలు ఉంటాయి. ఇది తక్కువ కులం, ఇది ఎక్కువ కులం, ఇది మంచి పట్టు వేసుకోలే పక్కకు అంటాం, అంతేనా? అదేనా అంటు రోగం అంటే? అంటే మనం క్రైస్తవులం అయి ఉండి మన దేవుని కోసం మనము సిగ్గుపడకుండా గొప్పగా చెప్పాలి. మీ దేవుడు ఇలా చేశాడు కదా, మా దేవుడు అలా చేయలేదు, గొప్పవాడు, మా కోసం సిలువ మీద ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు, మీ దేవుడు ఎవరైనా ఇలా చేశారా అని గొప్పగా చెప్పాలి.
చేస్తున్నాం. ఆయన బట్టి మనం సిగ్గుపడకూడదు, మన బట్టి ఆయన సిగ్గుపడతారు. గమనించండి, ఆయన మరణించాడు, మనం ఏం చెయ్యక్కర్లేదు, మనకు ముందుగానే పరలోకం రాసి ఇచ్చేసారు. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం? ఏమి చెయ్యక్కర్లేదు. పరలోకంలో మన స్థానం ముందుగానే రాసింది, నా పేరు ముందుగానే రాసిందని ముందుగా చేతులు ఎత్తారు. కానీ అక్కడ ఏమీ లేదు. మీరు ఇక్కడ కింద భూమి మీద ఉండి ఆత్మలు రక్షించాలి. ముందు మీ ఆత్మను మీరు రక్షించుకొని ఇతరుల ఆత్మను రక్షిస్తేనే పరలోకంలో నీ పేరు లిఖించబడుతుంది. ఆయన పక్కన మనకి స్థానం ఉంటుంది. అలాంటప్పుడు మనము జీవితం అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటామండి భూమి మీద? 40 సంవత్సరాలు. అధిక బలం అయితే 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? మా ఆయన కొండ పెట్టాను, మా పిల్లలు స్కూల్కి పంపించాను, మా పిల్లలకి ఇది చేశాను, ఇతరులకి ఇది చేశాము అనే చెప్తాం. కానీ దేవా నీ కోసం నేను ఇది చేశాను అని ఎవ్వడము చెప్పుకోలేమండి. ఆయన ముందుగానే మనల్ని లెక్క అడుగుతారు. ఏమని అడుగుతారు? నువ్వు భూమి మీద ఉండి ఏం చేసావు, నా కోసం నువ్వు ఏం చేసావు అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? తలదించుకొని నుంచుంటాం. అది మనకి కావాలా? వద్దు. మనం తలెత్తుకొని దేవా నేను ఈ భూమి మీద నీ కోసం గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాను, నా జీవితం అంతా గొప్ప సాక్ష్యం అని ఆయనకి ముందుగానే మనము చెప్పుకోవాలి. ఆయన మనల్ని సమస్తం చూస్తాడండి, అంతేనా? ఆయన ఆకాశంలో ఉండి సమస్తాన్ని చూసిన వాడు. ప్రతి వ్యక్తిని నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. అందుకని ఆయన మనల్ని చూడట్లేదు అని అనుకోగలమా? లేదు. నువ్వు చెప్పక ముందే నీ జీవిత చరిత్ర ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఆయన చిత్తానుసారంగా నడిపించాలి. కీర్తనలు 139:14. చేశాడంట. ఎలా చేశాడు? గొప్పగా, ఆశ్చర్యంగా. దాన్ని చూసి మనకి భయం పడుతుంది. కొంతమంది సేవకులు చెప్పే వాక్యాన్ని వింటే మనకి ఏం పడుతుంది? భయం పడుతుంది. ఆ భయాన్ని మనం ఏం చేయాలి? మనం కూడా అదే భయాన్ని కలిగి జీవించాలి. వాళ్ళు చెప్తే భయం పొందడం కాదండి, మనం చెప్తే కూడా ఇతరులు భయం పొందాలి. ఆ గొప్ప వాక్యాన్ని అలా చెప్పడం కాదు, మనం కూడా చెప్పచ్చు. అంటే ఇందాక చెప్పాను కదా, పిలవబడేవారు అనేకులు, నేర్చబడేవారు కొందరు. అంటే రాజు, ఆ రాజ్యంలో గొప్ప రాజు కదా, ఆ రాజు గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. రాజ్యం ఎంత ఉంటది? చాలా పెద్దది. అది చిన్న బంగ్లా కాదు, చాలా పెద్ద బంగ్లా. ఆ రాజుకు కావాల్సిన వ్యక్తులు ఎవరు ఉంటారు? వేరే దేశస్థ రాజులు, ఆ ఊరిలో ఉన్న గొప్ప ధనం ఉన్న వాళ్ళు. పేదవాళ్ళు పిలుస్తాడు రాజు ఆ విందుకి? పిలవడు. ఎందుకు పిలవడు? వాళ్ళు హీనంగా ఉంటారు, వాళ్ళు చిరిగిపోయిన బట్టలతో ఉంటారు, కంపు కొట్టే బట్టలతో ఉంటారనేసి రాజు ఏం చేస్తారు? ఎవరిని పిల్లరు. ఆ రాజు విందుకి మిగతా రాజులే రాకపోతే ఎలాగుంటుంది? ఆ రాజుకి వండిందంట వేస్ట్ అయిపోతుంది. అది ఆలోచించి రాజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ విందుకు పిలిచేశాడు. విందుకు పిలిస్తే మనం అందరం వెళ్తామండి. ఫంక్షన్ జరిగితే ఎలా వెళ్తాం? రెడీ అయ్యి ఫంక్షన్ కి ఖచ్చితంగా వెళ్తాము. అంటే వాళ్ళు మనల్ని పిలిచారు కాబట్టి వెళ్తాం. పిలవకపోతే ఏం చేస్తాం? ఇంట్లోనే ఉంటాం. పక్కన వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళిపోవచ్చని సక్కలు గుర్తుకొని వెళ్ళిపోగలమా? వెళ్ళిపోలేం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తే ఏమవుతుంది? సిగ్గు కలుగుతుంది. ఆ సిగ్గు మనకు అవసరం ఏంటి? వద్దు. కానీ ఆ రాజు మిగతా అందరినీ పిలిచాడు. అందరూ కూడా ఏం చేశారు? విందుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండాలండి? మనకి మంచి వస్త్రం ఉండాలి, మంచి అందంగా రెడీ అయ్యి వెళ్తే రాజు కూడా మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. లేకపోతే మురికి గుడ్డలతో, చిరిగిపోయిన గుడ్డలతో రాజు రాణిస్తాడా? రానివ్వడు. అలాగే కొంతమంది ఏం చేశారంటే ఆయన పిలిచారనేసి ఎలా పడితే అలా వచ్చేసారు. కానీ ఆ రాజు అతన్ని చూసి ఏం చేశాడు? దూషించి, ద్వేషించి త్రోసివేశాడు. అంటే దేవుడు మనల్ని దూషిస్తాడు, ద్వేషిస్తాడు, త్రోసివేస్తాడని కాదు. మనం ఎలాగున్నా కూడా ఆయన పిలుపుకు ముందుగా రెడీ అయి ఉండాలి, ముందుగా తయారై ఉండాలి. అలాగే మనము ప్రతి విషయంలో కూడా ముందుగా ప్రారంభించుకోవాలి. ఏదన్నా ఏ ప్రకటన వెళ్ళినా కూడా దేవా నువ్వు నాతో ఉండు, దేవా నీ చిత్తమే నాలో జరిగించు అని ఆయన్ని అడిగితే ఆయన ఏదైనా చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? కష్టాలే వస్తాయి.
నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, బుద్ధి కలిగి ఆయన్ని పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి అన్నీ చేస్తాడండి. 2 తిమోతి 2:22. ఇవి అనేకుల నుండి పారిపోవు, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతి విశ్వాసంలో ప్రేమను సమాధానమును పెడతాడు. యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయం కలిగి ఉండాలంట. యవనంలో చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? అపవిత్రమైన ఆత్మలతో కలిసి ఊరేగుతూ ఉంటారు. అంటే ఏంటి? చెడు స్నేహం, చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. ఆ చెడు స్నేహం, చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళ దగ్గర అది వదిలేసి తన స్నేహం ఉండొచ్చు. ఉండి మనం ఏం చేయాలి? వాళ్ళని మార్చాలి. మార్చి మనం కూడా వారిలో కాకుండా వాళ్ళు మనలా మార్చుకుని వారిని కూడా సరైన మార్గంలో నడిపించాలి. పరిశుద్ధతగా జీవించేటట్లు వాళ్ళని చెయ్యాలి. దేవుడు ఎన్నో సమస్యలు పెడతాడు, ఎన్నో అవమానాలు కూడా పెడతాడు. కానీ వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వాటిని ఎదిరించే ఫలాన్ని ఆయన్ని అడగాలి. అప్పుడే మనము ఆయన ఎందుకు వెళ్తాము. 1 Thessalonians పత్రిక 4:7. పరిశుద్ధులొక్కటే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులు ఉపేక్షింపడు. చాలు. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచాడు. అపవిత్రంగా ఉండుటకు మనల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి కొన్ని కారణాలు, నియమాలు కూడా ఉన్నాయి. మన పవిత్రతను బట్టే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అంటే హీనంగా ఉంటే మనల్ని ఎన్నుకుంటాడు అనుకుంటారా? లేదు కదా. పవిత్రంగానే ఉండాలి. మన శరీరం పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన నడక పవిత్రంగా ఉంటేనే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. ఆయన మనల్ని పిలుస్తాడు. మన వల్ల ఆయనకి మంచిగా జరగాలి, కానీ మన వల్ల చెడు మాట రాకూడదు. 1 పేతురు 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము నన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన నేర్పుతో 1:16. శుద్ధులై ఉండుడని ఇచ్చిన వాడు పరిశుద్ధుడు. కాగా మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు ఇశ్రాయేలీయులకు పిల్లల వలె మీ పూర్వీకులు అజ్ఞాత దశలో మీ పుట్టిన ఆశలను అనుసరించి మిమ్మును పిలిచిన వాడు ఎవరండి? పరిశుద్ధుడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధ అయిన దేవుడికి మనం పరిశుద్ధులుగానే ఉండాలి. 1 తిమోతి 4:12. ఎవరిని బట్టి ఎవరును నేను ధృవీకరింపని కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసానికి మాదిరిగా ఉండు. యవనులంట ఎలా ఉండాలంట? మాటలోనూ ఉండాలంట. మన మాట చెడు మాట అయితే పవిత్రం అవుతామా? మంచి మాట అయితేనే కానీ పవిత్రం కాము. మన ప్రవర్తన, మన నడక ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత లేకపోతే ఆయన కూడా మనల్ని ఎన్నుకోడు, తోసివేస్తాడు. ప్రేమలో కాదు, విశ్వాసంలోనూ కూడా మనము ఎలా ఉండాలి? పవిత్రం కలిగి ఉండాలి. అంటే మనల్ని, మన బిడ్డల్ని, మన చుట్టాలనే కాదు, మొత్తం అందరినీ ప్రేమించాలి. అంటే మన శత్రువులు సైతం కూడా మనము ప్రేమిస్తేనే మనం పవిత్రులు అవుతాం, లేకపోతే అపవిత్రులమే. ఆయన ఎందుకు వచ్చాడండి? నిన్ను నన్ను రక్షించడానికి, పాపం నుంచి విముక్తి చేయడానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షించారు కదండి. దేవుడు పరలోకంలో నుండి నా ప్రజలారా, నా బిడ్డలారా అని పిలుస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? పిలుపుకి చెవి ఒక్కట్లేదంట. మనం ఎప్పుడు ఏం అడుగుతున్నాం? కింద నుంచి, భూమి నుంచి, దేవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన చెవి ఒగ్గుము అని అంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? అక్కడి నుంచి నా బిడ్డ, నా ప్రియురాల, నా తల్లి అని ఆయన పిలుస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? ఆ మాటకి ధిక్కరిస్తున్నాం. అలాంటిటప్పుడు ఆయన మన మాట వింటాడా? మన ప్రార్థన ఆలకిస్తాడా? మనల్ని చూస్తాడా? అలాంటిటప్పుడు మనం ఏం చేయాలి? ముందుగానే ఆయన మాట వినాలి. ఆయన పిలిచినది వినాలి, గ్రహించుకోవాలి.
హెబ్రీ 12:14. అందరితో సమాధానం కాదు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడని ప్రభుని చూడండి. మీలో ఎవడైనా దేవుని కొరకు పొందకుండా కాబట్టి పరిశుద్ధత లేకుంటే ఎవడును దేవుడిని చూడడంట. ఆ పరిశుద్ధి ఉంటేనే దేవుణ్ణి చూస్తామంట. పరిశుద్ధి లేకపోతే మనం ఆయన మనతో మాట్లాడతారా? మనం ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మరి మనలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత లేకపోవడం వల్ల ఆయన మనతో మాట్లాడడం లేదు. ఆ పరిశుద్ధత ఉండాలంటే మనం ముందుగా ఆయనకి మనల్ని అర్పించుకోవాలి. మన ఆత్మపూర్వకంగా ఆయన అర్పిస్తేనే మనము పరిశుద్ధులుగా ఉంటాము. కంటికి కనిపించిందల్లా అది నాదే అనుకుంటామండి. చెప్పండి, లోకంలో కంటికి కనిపించిందల్లా నాదే, అది నా సొత్తే అనుకోగలమా? లేదు. నాట్లేమని నాది అనుకోగలం. కంటికి కనిపించిందల్లా నాది అనుకుంటే బాగోదు కదండి. దేవుడు కూడా అలాగే అన్నాడు, మీరు లోకానుసారంగా జీవించద్దు. నీ కంటికి కనిపించింది ప్రేమించుకో, నీ కంటికి కనబడిన నీ ఆత్మను ప్రేమించు. నీ ఆత్మ అంటే ఎవరండి? దేవుని ఆత్మను ప్రేమిస్తేనే గాని మనకి పరిశుద్ధత రాదు. మన హృదయంలో ఎవరు ఉంటారు? దేవుని ఆత్మ ఉంటారు కదా. ఆ ఆత్మకి మరణం ఉంటదండి? మరణం ఉండదు. మన శరీరానికి మరణం ఉంటది కానీ మన ఆత్మకు మరణం ఉంటుందా? మరణం లేనిదే మన ఆత్మ. మన శరీరం మట్టిలో పడి కుళ్ళిపోయి కుషించిపోతుంది కానీ మన ఆత్మ ఎక్కడుంటదండి? పరలోకంలో ఉంటది. పరలోకంలో కుళ్ళిపోతుందా? కొప్పు పడుతుందా? కాదు కదా. పరిమళ తైల వాసన వల్లే మన ఆత్మ ఎప్పుడు ఆరాధన చేస్తూ స్తుతించుతూ ఉంటదంట. ఆ పరిశుద్ధాత్మను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏమవుతాము? కుళ్ళిపోయి కొంపు కొట్టేవారంగా జీవిస్తాం. అందుకే చెప్తున్నాను, మన హృదయము మన ఆత్మను మన చేతితో పట్టుకోవాలి. లేకపోతే అది ఎక్కడికి వెళ్తే అక్కడికే మనం కూడా ప్రయాణము చేస్తాము. 2 కొరింథీ 4:18. మా చులకని శ్రమ మా కొరకు అంతకంటూ ఎక్కువగా ఇష్టమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. 4:18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి. దృశ్యమైనవి ఏంటండి? అనిత్యము. అదృశ్యమైనవి నిత్యము. కనిపించేవన్నీ మనవి కాదు, కనబడనివన్నీ మనయి. అంటే దేవుడిచ్చినవి మనయి. కనిపించే ఆటల కోసం పోకులాడటం కాదండి. కనిపించలేని ఆత్మ కోసం మనము పోకులాడాలి. ఆ ఆత్మను పొందుకొని పరిశుద్ధులుగా జీవిస్తేనే గాని ఆయన రాజ్యంలో మనకి స్థానం ఉండదు. మనం చేసే అన్నిటికీ ఒక సమస్య అనేది ఉంటది. అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? ఆ సమస్యను చూసి భయపడతాము. కానీ అది భయపడకుండా వెనకాలన్న మంచి మేలు, వెనకాలన్న గొప్ప మేలు ఉంటాయి చూసారా, అవి మనకు కనిపించకపోతే మనం ఎంత బాధపడతాము. వాటి కోసం మనము పోకులాడాలి కానీ ముందున్న సమస్య కోసం మనము పోకులాడకూడదండి. హెబ్రీ 12:14 ఒకసారి చదవండి. 12:14. అందరితో సమాధానం కాదు పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడండి. కదా మన కళ్ళు ద్వారా చూడాలంటే ఆయన మనకి ఏముండాలి? పరిశుద్ధత. అందరితోనూ పరిశుద్ధులుగా కలిసి మెలగాలి. ఆ పరిశుద్ధత లేకపోతే ఆయన్ని మనము చూడలేము. ఆయన నిత్య వెలుగును చూడగలమా? చూడలేము. ఆయన ఎంత గొప్ప వెలుగు అంటే ఆయన వెలుగు వచ్చినప్పుడు ఏ రూపమైనా కనిపిస్తుందండి? కనిపించదు. ఆ వెలుగు కోసం మనం భూమి మీద నుండి ఏం చేయాలి? పరిశుద్ధంగా మనం ఉండాలి. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చాలండి. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరూ లేరు. ఆ హృదయాన్ని మన చేతుల్లోనే ఉంది. మనం పట్టుకొని ఆ హృదయాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. మనము వద్దు అంటే అది ఖచ్చితంగా చేయకూడదు. అది చెయ్యు అంటే ఆ హృదయం ఖచ్చితంగా చెయ్యాలి. అది మంచిగా యూజ్ చేయాలి కానీ చెడుకి యూజ్ చేయకూడదు. కొంతమంది ఉంటారు కదండి, మొదటగా అంటే అబ్బాయిలు ఉంటారు కదా, మనం రోడ్డుకి వెళ్ళిపోతాం. ఏం చూస్తాం? క్యాజువల్ గా చూస్తాం, చూపు చూస్తాం. రెండోసారి చూస్తే ఆ చూపు ఏమవుతుందండి?
అపవిత్రమే కదా. అంటే మనం చూడాల్సిందే ఒకసారి చూడాలి. అన్నిసార్లు చూస్తే మనకి ఏమొస్తుంది? చెడు ఆలోచన వస్తుంది, చెడు బుద్ధి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? అన్నిటికన్నా హృదయాన్ని, కళ్ళని మన చేతుల్లో ఉంచుకోవాలండి. కొంతమంది అంటే యవనస్తులు కూడా వల్ల అవి జరుగుతున్నాయి కదా. యవనస్తులు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుందండి? చాలా దారుణంగా ఉంటుంది. ఆ కాలంలో ఆదాము అవ్వ సిగ్గును తెలుసుకొని వేటి ద్వారా కప్పుకున్నారండి? ఆకుల ద్వారా కప్పుకున్నారు. అక్కడ వస్త్రాలు ఉన్నాయా? లేవు. ఆ సిగ్గును తెలిసి ఆకులను ఎత్తుక్కొని తీసుకొని ఒక గౌనుగా, ఒక డ్రెస్ గా కుట్టుకొని వేసుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆ డ్రెస్ అని చింపుకొని మొత్తం చూపిస్తున్నాం. దానివల్ల యవనస్తులు ఏమవుతున్నారు? తప్పు మార్గాన్ని పడుతున్నారు. మనలో ఉన్న పాపాన్ని మనము ఎదుటికి చూపించుకుంటున్నాం. కానీ మన శరీరాన్ని మనం కప్పుకోవాలి, మన బుద్ధిని మనం కప్పుకోవాలనే ఆలోచన మనకి ఉండట్లేదు. 1 కొరింథీ 6:19, 20. మీ దేహము దేవుని వలన పరిశుద్ధపడి మీలోని పరిశుద్ధాత్మకు ఆధారమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. చాలండి. మీ దేహము మీది కాదు, ఆయన సొత్తుతో ఆయన కొనుక్కున్నాడు. అంటే ఇప్పుడు తెలుసుకోండి, మీ దేహం మీది కాదు, మీ తల్లి మీ తండ్రి కన్నది కాదు, ఆయన నిర్మించుకున్న దేహం. కాబట్టి ఆయన కోసమే మీరు పని చెయ్యాలి. ఇతరుల కోసం పని చేసి నా శరీరం, నా జీవితం, నా ఆలోచన అని అంటే అక్కడ ఏమీ జరగదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. ముందుగానే నిన్ను తీసుకెళ్ళిపోతాడు. మన దేహం ద్వారా కూడా మంచే చేయాలి. మన ప్రవర్తన పద్ధతి కూడా మంచిగా ఉండాలి. 1 పేతురు 5:18. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మనం నిబ్బరము కలిగి బుద్ధి గలవారే ఉండాలంట. అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వల్లే మన చుట్టూరే తిరుగుతున్నాడు. అపవాది తిరుగుతాడు, దేవుని ఆత్మ తిరుగుతాడు. కానీ అపవాది వేసిన ఉచ్చులో మనం ఏం చేస్తాము? ముందుగా పడిపోతున్నాం. దేవుని ఆత్మ వేసిన ఉచ్చు ఏమవుతుంది? మనకి కోల్పోతుంది. ఆ దేవుని ఆత్మ సంఖ్యలు ఏమవుతున్నాయి? పెంచబడుతున్నాయి. ఈ అపవాది ఆలోచన వల్ల మనం ఏం చేస్తున్నాము? ఆయన చెడు మాటల్లో నడుస్తున్నాము. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మింగి వేస్తున్నాడండి. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోడు. ప్రతి వాడును తమ స్వకీయమైన దురాశ చేత ఈతపడి మరిలో కొలుపబడిన వాడే శోధింపబడదు. చాలండి. ఆయన శోధిస్తున్నాడంటే ఎవరు శోధిస్తున్నాడు? ఇక్కడ సాతాను శోధిస్తున్నాడు, దేవుడు కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు శోధించడు, ప్రేమిస్తాడు. సాతాను కొన్నిసార్లు రాళ్ళు విసురుతాడు. ఆ రాళ్ళు మనకు తగిలినప్పుడు మనం ఏం చేస్తాం? సాతాను మార్గంలో నడుస్తున్నాం. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? అది దేవుడు శోధిస్తున్నాడు అనకూడదంట. సాతాను శోధిస్తున్నాడు, దేవా మమ్మల్ని తప్పించు అని అడగాలంట. ఆయన జీవ కిరీటాన్ని ముందుగా మనకి నిర్మించినప్పుడు మనకి ఎందుకు శోధిస్తాడంటే మనల్ని అపవాదిస్తాడా? అంటే మనల్ని ద్వేషిస్తాడు. ఆయన ద్వేషించడు, ప్రేమించేవాడు. కాబట్టి ఆ శోధనలన్నీ ఎవరి? సాతానివి కదా. యోబు గారు ఎన్నిసార్లు శోధించాడంటే చాలా జీవితం అంతా శోధనే. లాస్ట్ ఆయనకి ఏమి ఇచ్చాడు? 2 విలువైన జీవితాన్ని ఆయనకి ఇచ్చాడు. ఎఫెసీయులు 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొను. అజ్ఞాన వలె కాగా జ్ఞానుల వలె నడుచుకొను. జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు ఏంటంటే చెడ్డవి. అంటే అవి ఎలాగ ఉంటాయో మనకు తెలియదు, ఏమవుతున్నామో మనకు తెలియదు. మన పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఏమవుతున్నారో మనకు తెలియదు. పిల్లలు మనం ఏం చేయాలి? అబ్బాయి స్నేహం ఉందనుకోండి, వాటికి దూరంగా ఉంచాలి. అబ్బాయిలు ఏం చేస్తున్నారో మనకి ఏ విషయంలో కూడా మనకి ఏంటి ఏం లేదు, బాధ్యత లేకుండా పోతుంది పిల్లల పట్ల. మనకి ఏంటి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే మనం ఏం చేయాలి? వాళ్ళని దూరపరచాలి. అబ్బాయితో స్నేహం ఉంది ఓకే, కానీ అప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే మనం తల్లిదండ్రులపై ముందుండి పర్లేదు నేను ఉంటానమ్మా మీరు మాట్లాడండి అని అనాలి. కానీ పర్లేదు అబ్బాయి నాకు తెలుసు ఏమవ్వదు అన్న అంటాడు, చెల్లి అంటే
అనుకుంటారో వాళ్ళు ఏం కాదు అని అనుకుంటారు. నేను అన్న చెల్లెలు అనుకుంటారు కానీ తర్వాత ఏమవుతుందండి అది ప్రేమగా మారిపోతుంది. ఆ ప్రేమ ఉచ్చులో తను పడుతుంటే తనకి ఏమవుతుంది, తన వల్ల తన జీవితం నాశనం అయిపోతుందంట. మనం ఏం చేసినా కూడా మన వల్ల మనకి దేవునికి అవమానంగానే ఉంటుంది. అంతే కదా. ఎస్తేరు రాణి గారు ఏం చేశారు, ఆ పినతండ్రి తల్లి తండ్రి లేకపోయినా పినతండ్రి చిన్నప్పటి నుంచి సరైన మార్గంలో నడిపించారు కాబట్టి ఎస్తేరు రాణి తన ప్రజల కోసం పినతండ్రి కోసం ప్రార్థన చేసి ఏం చేశారు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకున్నారు. ఆయన ప్రణాళిక ద్వారా నడిస్తే మనం కూడా ఏమవుతామండి, జీవితాన్ని మలుచుకోవచ్చు. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నెరవేర్చగును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములైన గాని హానికరమైనవి కాదు. ఏ విషయం జరిగినా కూడా అది మనకి హానికరమైనది కాదంటే అండి, దేవుడు ఉద్దేశించి వాటిని నిర్మించాడు కాబట్టి అవి హానికరమైనవి కాదు. యెషయా 55:8-9 నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆయన తలంపులు మన తలంపులు ఒకటవుతాయా? ఆయన తలంపులు వేరే మన జీవితంలో, కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ తలంపులు వదిలేసి వేరే తలంపులతో వెళ్ళి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఆయన మార్గము ఏ మార్గం అండి, ముళ్ళబాట ఎవరిది, సాతానుది. మనం ఏ బాట ఎంచుకుంటున్నాము, ముళ్ళబాట ఎంచుకొని మన జీవితాన్ని మనమే కోల్పోతున్నాం. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన మార్గంలో నడవాలి. రోమ 12:1-2 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమైన జీవంగా యాగంగా మీ శరీరంను ఆయనకి సమర్పించుకోవాలి. ఏం చేయాలంటే అండి, మనం పరిశుద్ధులుగా ఉండి ఆయన జీవితానికి మనల్ని అర్పించుకోవాలి. మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడంట. ముందు ఏం వెతకాలంటే అండి, తన రాజ్యాన్ని తన నీతినే వెతికితే మనకి ఏమొస్తుంది, ఆయన రాజ్యంలో స్థానం వస్తుంది. అంటే మనకి ఏముండాలి, ఇప్పుడు ప్రత్యేకత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తన మార్చుకోవాలి, అనే ప్రణాళిక ద్వారా మనము జీవించాలి. అంటే ఇంక మనకి పట్టుదల కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఆయన రాజ్యంలో ఉంటామండి, ఖచ్చితంగా ఉంటాం. ఇవన్నీ లేకపోతే ఆయన రాజ్యంలో మనం కనీసం అడుగు కూడా పెట్టడానికి అర్హులం కాదు. ఇంతటితో నా వాక్యం ముగించింది. ఇంకా ఉంది నేను చెప్పలేకపోయాను, ఫస్ట్ టైం కదా, ఏమనుకోకండి. చిన్న ప్రార్థన చేసుకోండి, మళ్ళీ మూసుకోండి. మహోన్నతుడా మీకు వందనాలు నాన్న, ఈ వాక్యం ద్వారా నీ ప్రణాళిక, నీ పట్టుదల, నీ జీవితం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. నన్ను ఈ మొదటిసారిగా నన్ను ఎన్నుకొని నాయన నీ వాక్యం ద్వారా నన్ను నడిపించినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. నీ పరిశుద్ధత ద్వారా నేను మీ రాజ్యంలో మాకు స్థానం ఉంటుందని తెలిసేది తండ్రి. నేను మా ప్రవక్తలుగా తక్కువ ఉంటే క్షమించండి తండ్రి. మా జీవితంలో ఏ తప్పున్నా కూడా క్షమించండి తండ్రి. మేము చిన్న బిడ్డల నుంచి నాయన నీ ప్రణాళిక ద్వారా నేను జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కదా వదిలేస్తే తర్వాత చెప్తాం. ఎవరా బిడ్డ దీవించి ఆశీర్వదించాక రాలేదండి, రాలేదు కదా, అయినా టైం కూడా లేదు. దేవుని పని కలిగి కాక సిద్ధపాటు కలిగి చక్కగా వచ్చి మనల్ని ఆనందంలో వాక్యంలో నడిపించింది బిడ్డ. దేవుడు ఇంకా బహుబలంగా అనేక వాక్యాలు హృదయంలో ఇంకా బలంగా దేవుడు వాడుకునేది కాక ఆమె దీవించింది కాక, గర్భఫలం అనుగ్రహించింది కాక, సేవలో పరిచర్యలో ఘనంగా వాడబడి కాక. ఆమె ఆరాధన చేసిన హర్ష కూడా దేవుడు బలంగా దీవించి ఆశీర్వదించి భవిష్యత్ కాలంలో అనేకమైన ఆత్మల సంపాదనతో బహుబలంగా ఆరాధనలో వాడుకోను కాక. మొదటి రోజు నుంచి సుధీర్ వాక్యం చదివాడు, దేవుడు దీవించాలి. పాప వాక్యం చదివింది, దేవుడు దీవించాలి. ఇంకా చదివాడు ఈ ఆరాధన చేసింది,
వాక్యం ప్రకటించింది, సృజన వాక్యం ప్రకటించింది, దళిత వాక్యం ప్రకటించింది, లేనా వాక్యం ప్రకటించింది. పిల్లలందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆత్మలు ఎదగాలని కదా. ఏదో సరదాగా వచ్చి దేవుని సన్నిధిలో ఇదేదో సరదాగా వాడబడిన అనుభవం కాదు, కానీ భవిష్యత్ కాలంలో బిడ్డల బహుగా దేవుని కొరకు వాడబడాలి. ఈ అనుభవాలు వాడిని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి సేవా జీవితం కొరకు సిద్ధపరచాలి. దేవుడు అలా సిద్ధపరిచేటట్లుగా మూడో బాగుందా ఆశీర్వాదకరంగా ఉందా? దేవునికి స్తోత్రం. ముగింపు ప్రార్థన చేస్తే అమ్మ దీవెనతోనే ప్రార్థన చేయించుకుంటాం. మనకి నూతన నెలలో మనకి పాస్టర్ గారు మాకు ఇచ్చిన వాగ్దానం గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? ఏమి ఇచ్చారని గుర్తుందా? 43వ సంకీర్తనలో 4వ వచనం, ఆనంద సంతోషములతో దేవుడు మనల్ని ఆయన మందిరానికి నడిపిస్తారని ఆయన తను చెప్పిన వాగ్దానం. ప్రసంగం స్టార్ట్ చేయకపోతే ఎలా వస్తుంది ఆనంద సంతోషం అంటే 45వ సంకీర్తనలో ఉంటుంది. ఆయన నీతిని ప్రేమించేవాడు నీవు ఆయనని ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తారని రాయబడి ఉంటుంది. ఆయన దక్షిణ హస్తంతో సంపాదించుకున్న పర్వతం మీద మనల్ని తీసుకొస్తారని రాయబడి ఉంటుంది. మనకు ఆనంద సంతోషము మనంతటి మనం సంపాదించుకోలేము, కానీ ఎప్పుడైతే మనం ఆయన నీతిని ప్రేమించినట్టుగా మనము కూడా ఆయన పోలికలో ఆయన వల్లే మనం కూడా నీతిని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని ఆనందకరంగా అభిషేకించి మనం నడవలేని ఎక్కలేని ఎత్తైన పర్వతమైన సియోను మీదకి ఆయన నివాస స్థలానికి మనం తీసుకొచ్చి ఆయన నివాస స్థలంలో మనల్ని ఆనంద సంతోషంతో అభిషేకిస్తారని ప్రార్థన చేసుకుందాము. ఆయన నీతిని ప్రేమించినట్లుగా మనం కూడా నీతిని ప్రేమించినట్లుగా. తండ్రి మీకు స్తోత్రం 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 తండ్రి. ఆయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రికాల సమయం కొరకు వందనాలు తండ్రి ప్రభు. ఆయన ఈ రాత్రికాల సమయం తండ్రి ప్రభు, నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు తండ్రి ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా జీవించాలని తండ్రి ప్రభు ఆయన క్రైస్తవ జీవితంలో నెరవేర్చిన కొరకు ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నేను క్రైస్తవుడి వల్ల జీవించాలి తండ్రి, ఒక నిజమైన క్రైస్తవుడి వల్ల జీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2 రోజులు ఎవరైతే మాట్లాడారో ప్రతి ఒక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన కలగాలని, దేవుని సన్నిధిలో ఆత్మను పొందుకోవాలని, దేవుని సన్నిధిలో క్రైస్తవుడిగా బ్రతకాలని, దేవుని కొరకు ఒక నమ్మకస్తుడిగా బ్రతకాలని, దేవుని కొరకు ఆశపడతాం. ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు మన జీవితంలో నెరవేర్చిన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 తండ్రి ప్రభువా. ఆనందము సంతోషము ఇచ్చివాడు నీవే తండ్రి ప్రభువా. అయా నాయన నీ సింహాసనము స్థిరమైనది తండ్రి ప్రభువా, తరతరములు నిలిచినది తండ్రి ప్రభువా. నువ్వు నీతిని ప్రేమించేవాడు కాబట్టి తండ్రి ప్రభువా నాయన మేము కూడా నీ పోలికలో ఎవరైతే జీవిస్తారో వారందరినీ తండ్రి ప్రభువా ఆనంద తైలంతో అభిషేకిస్తానని నాయన సెలవించినట్లుగా తండ్రి ప్రభువా ఆనంద తైలంతో మమ్మల్ని అభిషేకించండి తండ్రి ప్రభువా. ఈ నివాసంలో సంతోషమున్నది తక్కువ చేయని తండ్రిని కాకుండా తండ్రి నాయన ఏ మనుషులు మనకను తండ్రి ప్రభువా ఈ నివాసంలో ఉండుట గొప్ప భాగ్యం తండ్రి. తండ్రి ఇంటిలో నివసించిన గొప్ప భాగ్యం ప్రభువా. తండ్రి ఇంటిలో సమస్తము సిద్ధముగా ఉన్నది తండ్రి ప్రభువా. తండ్రి ఇంటిలో దేనికి కొరత లేదు తండ్రి, సమృద్ధితో ఆశీర్వాదముతో ఆయన తండ్రి ఉన్నది ప్రభువా. తండ్రి ఇంటిలో మిమ్మల్ని ఆనంద సంతోషంగా ప్రవేశింపజేస్తానని వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఎక్కలేని ఎత్తైన పర్వతములు తండ్రి, ఆ కాలను లేడి కాల వల్లే నాయన మమ్మల్ని ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవా. అయా నాయన నీ దక్షిణ హస్తముతో నీవు సంపాదించిన తండ్రి, అయా సియోను పర్వతములకు నాయన నీ మమ్మల్ని నడిపించు తండ్రి ప్రభువా. నీ వెలుగును నీ సత్యమును తండ్రి మా జీవితంలో బయలుదేరి చేయండి తండ్రి. అయా నాయన నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నాయన మమ్మల్ని తోడుకొని వచ్చినట్లుగా తండ్రి ప్రభువా. ఆనంద సంతోషముతో నీ బలిపీఠమునకు మేము వచ్చినట్లుగా తండ్రి. అయా నాయన నీ తైలముతో మమ్మల్ని అభిషేకించు ప్రభువా. అయా నాయన 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 మాతో మాట్లాడిన దేవా, ఈ 3 రోజులు మమ్మల్ని నడిపించిన దేవా, మా జీవితంలో తండ్రి మేలైనవి తండ్రి ప్రభు. ఆనందం పొందుకోవాలి ప్రభు నాయన. దుఃఖంతో వచ్చిన వారు, కన్నీటితో వచ్చిన వారు తండ్రి ప్రభు సంతోషంతో తండ్రి, దుష్టుడిచ్చి అనారోగ్యం అంటున్నారని సంతోషం తండ్రి ప్రభు. అయా నీ సంతోషం తండ్రి నాయన
అధిక సంతోషం తండ్రి ప్రభా నాయన. అయా నాయన నాయన ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా ఈ నూతన నెలలో నీ నూతన కార్యములు జరిగించండి తండ్రి. అయా నాయన ఎవరి ప్రయాణమైన నాయన మధ్యలో ఆపబడి ఉన్నదేమో తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని ప్రారంభించండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నాయన ఐగుప్తు నుండి తండ్రి ప్రభా ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రం నుంచి అరణ్యం వచ్చింది, కానీ తండ్రి అయ్యా నీవు చేయి విడువలేదు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఎర్ర సముద్రం గొప్పదవచ్చు ప్రభా. అయా సందేహములన్నిటిని తొలగించండి తండ్రి ప్రభా. నీ బిడ్డలందరినీ పేరు పేరున తండ్రి ప్రభా, చిన్న బిడ్డలు యవనస్తులను, వృద్ధులను, తల్లులను, తండ్రులను తండ్రి ఎవరు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో వారి చిరునవ్వు వెనక దాచిపడిన కన్నీరు నీకు తెలుసుకున్నది తండ్రి ప్రభా. ఆ కన్నీరును తుడిచి తండ్రి ప్రభా చేరలేని సియోనికి తండ్రి ప్రభా, అయా పొందలేకపోతున్న ఆశీర్వాదానికి తండ్రి ప్రభా, ఆనందంతో సంతోషంతో తండ్రి ప్రభా వారిని నడిపించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయం నీ చేతులకు మేము అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయా నాయన నాయన మీ కార్యం ఇప్పుడే ప్రారంభిస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. చేరవచ్చిన వారందరినీ ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అయా నాయన ఈ 3 రోజులు తండ్రి ప్రభా నాయన ఎస్ఐయా తండ్రి 16 సిద్ధపరిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపరిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నాయన మాకు ఆతిథ్యం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభా వారు మాకు కాదు దేవా నీకు పరిచర్య చేస్తారు తండ్రి నాయన. అయా వారికి ఉన్న దాంట్లో తండ్రి నీకు ఇచ్చారు తండ్రి ప్రభా. వారు ఇచ్చిన దానికంటే నాయన ఉన్నతముగా వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవా, వారి హృదయంలో ఏ ఆశ కలిగి ఉన్నారో తండ్రి ప్రతి ఆశ కోరికను తండ్రి క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చండి తండ్రి ప్రభా. చేరువచ్చిన ప్రతి వారిని మమ్మల్ని నాయన అయా నీ కృప చేత నడిపించండి. నెలంతా నీ కాపుదల సంరక్షణ తండ్రి. అయా మా ప్రయాణాల్లో తండ్రి, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మేము చేయు ప్రయత్నాల్లో తండ్రి, ప్రారంభించి కార్యాల్లో తండ్రి నీ కాపుదలో ఉండినట్లుగా నీ కృపాతిశయము మాకు కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ఆదరణ ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము కూడి వచ్చిన మనకున్న రాలేకపోయిన ఉండడము సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆశీర్వాదం